రక్షణ అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ రక్షణలో బలిపీఠం యొక్క బలిపీఠం యొక్క ప్రాధాన్యం ఎందుకు మనం చూస్తున్నామంటే, రక్షణ పొందాలంటే మానవుల యొక్క పాపాలు ఇప్పుడే రక్షించబడతారు. పాపాలు వాళ్ళు ఉంటూ వారు రక్షింపబడ్డారు అన్నది అది రక్షణ పొందడం కాదని. అందుకనే దేవుడు పాపాలు పోవుటకు ఏర్పాటు చేశారనమాట. మనిషి ఆ పాపం నుంచి ఎలాగా విడుదల పొందగలడు అని దేవుడికి ఏర్పాట్లు, దేవుడి ప్రణాళికలు మనకి గ్రంథం ద్వారా చూసుకుంటే మొదట్లో ఆరంభంలో హవ్వ ఆదాము పాపం చేసినప్పుడు వారికి చర్మపు చొక్కాలు తొడిగించడం చూస్తారు. చర్మపు చొక్కాలు తొడిగించడం అంటే ఏంటంటే వారు పాపం చేసిన తర్వాత బలి జరిగిందండి. బలి చర్మాలు ఎక్కడ ఉంటాయండి? జంతువులకు ఉంటాయండి. హవ్వ ఆదాము తప్పించి అక్కడ మనుషులు ఎవరు లేరు. కేవలం జంతువులు మాత్రం ఉన్నాయి. అందుకనే జంతువుల్ని బలర్పించి ఆ యొక్క చర్మాలని ఒలిచి ఆ చర్మపు చొక్కాలు చేయించి వారికి చర్మాలు ఇచ్చినట్టు మనం గమనిస్తాం. అంతేకాకుండా గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడే బలిపీఠం కట్టుకోమన్నాడు. ఆ బలిపీఠం మీద బలులు అర్పించమన్నట్లు కూడా ఆ బలులు ఎందుకంటే పాపాలు పోవటానికి దేవునితో సమాధాన పరచబడటానికి ఆ బలులు ఉపయోగపడతాయి. దాని కొరకు బలిపీఠం అవసరము అని నిర్గమకాండం 27 అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. అందుకనే మనం నేడు మన పాపాలు పోవాలంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపాలు ఏంటంటే తెలుసుకోవాలి. అందుకని మనం 2-3 దినాలుగా మనం పాపాలంటే ఏంటో మనం తెలుసుకుంటూ సకల దుర్నీతి పాపమని, విశ్వాసం కాని ఏదో పాపమని, మొదటి యోహాను రాసిన పత్రిక 5:17, రోమీయులకు రాసిన పత్రిక 14:23, ఆజ్ఞ అతిక్రమమే పాపమని మొదటి యోహాను 3:4, తిరుగుబాటు పాపమని మొదటి సమూయేలు 15:23, మేలైనది చేయని ఎరిగిండియు దాన్ని చేయకపోవటం పాపమని యాకోబు 4:17, ప్రార్థన మానుట పాపమని మొదటి సమూయేలు 12:23. ఇలాగా ఈ వివిధ రకాలుగా పాపాలు వర్ణించడం గ్రంథంలో మనం చూస్తాం. ఈ పాపాలన్నీ పోవాలంటే దేవుడు కొత్త నిబంధన అపోస్తుల బోధ ఒక పద్ధతిని దేవుడు ఏర్పరిచారు. ఆ పద్ధతి ప్రకారంగా మనం పాటించి ఆ నీతిని అనుసరించి మనం నడుచుకుంటే మన పాపాలు పోవడానికి అవసరం. మనం ఇందులో దుర్నీతి అంటే ఏంటో మనం చూసుకుంటూ వచ్చాం. దుర్నీతి అంటే ఏంటంటే మొదట నీతి అంటే ఏంటో తెలిస్తే దాన్ని బట్టి దుర్నీతి అంటే ధర్మవుతుంది. ఆదికాండం 15:6లో కానీ ద్వితోపదేశకాండం 6:25లో కానీ మనం గమనిస్తే నీతి అంటే ఏంటంటే దేవుని మాట నమ్మటం, లేకపోతే దేవుని మాట వినటం నీతి అంట, లేకపోతే దేవుని ఆజ్ఞకి లోబడటం నీతి అంట. దేవునికి ఆజ్ఞకి లోబడకపోతే అవినీతి అంట. అందుకని పాపాలు పోవటానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడండి, కొన్ని నియమ నిబంధనలు మనకి ఇచ్చారండి. వాటిని మనం పాటిస్తూ ఫాలో అవుతూ దేవుని సముఖంలో మనం వెళ్తే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. దుర్నీతిని తప్పించబడి నీతిమంతులుగా తీర్చబడి పాపం నుంచి వేరుపరచబడిన వారే రక్షింపబడే స్థితిలో మనం ఉండాలి. ఇక్కడ దీనికి ఒక సందర్భాన్ని లేకపోతే ఒక ఉదాహరణ జరిగిన చరిత్రని మనం ఘటనగా చూసుకుంటూ వస్తున్నాం ప్రారంభం. అందులో మన ఆహాజు యొక్క జీవితాన్ని పరిచయం చేస్తాం. ఆహాజు మీదకి 2 శత్రు సైన్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు అతను దేవుని యొక్క సముఖులకు వెళ్ళకపోగా దేవుడి నుంచి దూరంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. కానీ దేవుడే యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించుకుంటే మాట్లాడి కనపడతాయండి. యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపించి నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు తోడే ఉంటా, శత్రు సైన్యం విడిపిస్తా, నువ్వు నా ఆజ్ఞల్ని పాటించు, నాకు ప్రార్థన చేయి, నాకు దగ్గరగా ఉండు అని ఆహాజుతో దేవుడు తెలియపరిచినప్పుడు ఆహాజు దేవుడి నుంచి ఎడబాటు అయిపోయి దేవుని దగ్గర రాకుండా తను విడుదల పొందడానికి, తను రక్షింపడానికి, దేవుని రక్షణని స్వీకరించకుండా అన్ని దేశపు రాజైన అశూర్ రాజుని దగ్గరికి వెళ్ళి తన సహాయం అన్నట్లు, తను వేడుకున్నట్లు, తను ప్రార్థన చేసినట్లు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో చదివితే మనకు అర్థం. ఇటు విధంగా తన చర్యలు చేసి దేవునికి అవిధేయుడైనట్లు మనం గమనిస్తాం. తన రక్షణ కోల్పోయినట్లు మనం చూస్తాం. దాని తదుపరి తనకు ప్రజలకు మేలైనది ఏదో ఎరిగి ఉండిన వాడై ఉండి, ఇశ్రాయేలు రాజై ఉండి, యూదా రాజై ఉండి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడై ఉండి, తన ప్రజల యొక్క పాపాలు పోవాలంటే దేవుని మందిరం ఉంది, దేవుని మందిరంలో బలిపీఠం ఉంది, బలిపీఠం మీద యాజకులు బలర్పించి రక్తం పోషిస్తే ఆ రక్త ప్రోక్షణ ద్వారా తన పాపాలు, తన దేశంలో ఉన్న ప్రజల యొక్క పాపాలు పోతాయని ఎరిగిన వాడై ఉండి తను ఏం చేస్తాడంటే అన్ని దేశంలో ఉన్న దమస్కాలో ఉన్న బలిపీఠం చూసి అటు విధమైన బలిపీఠాన్ని కొలిసి తన దేశంలో ఉన్న యాజకుడైన ఉరియాకి అప్పగించి అటు విధంగా బలిపీఠం చేయమని ఆ ఉరియాతో చెప్పగా ఉరియా అటు విధంగా బలిపీఠం చేసినప్పుడు 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం గమనిస్తే
దేవుని మందిరంలో ఉన్న బలిపీఠాన్ని తీసి పక్కన పెట్టేసి, తన సొంత నిర్ణయంతో చేయించిన దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కన్నా గొప్పగా చేయించాను నేను. దానికంటే పెద్దదది. అన్యులు ఆచరించే పద్ధతులు తీసుకొచ్చి దేవుని మందిరంలో నిలబెట్టి, మీరు ఏ బలర్పించినా దీని మీదే బలర్పించాలని, ఆ బ ఆ దేవుని మందిరంలో బలిపీఠం మీద బలులు అర్పించకూడదు. దీని మీదే బలర్పించాలని దేవుడి నిర్ణయాన్ని పక్కన పెట్టి, తన సొంత నిర్ణయాలతో దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పనిది చేస్తూ, దేవుని ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టినట్టు మనం గ్రంథం ద్వారా 2 రోజుల గ్రంథము 16 అధ్యాయము 13-16 చదివితే విషయాలు కనపడతాయి. ఇంత దౌర్భాగ్యమైన కార్యక్రమం చేశారండి. ఈ బలిపీఠం చేసే మేలులు ఏంటంటే, బలిపీఠం తీసి పక్కన పెట్టాడు. దేవుడు ఏర్పరిచిన బలిపీఠం చేసే మేలేంటంటే, మొదటి మొదటగా మనం గమనించుకుంటే లేవీకాండం మొదటి అధ్యాయం 9 చూసుకుంటే బలిపీఠం. అంటే మన సబ్జెక్ట్ ఏంటండి? రక్షణ. రక్షణలో బలిపీఠం యొక్క ప్రాధాన్యత. బలిపీఠం ఏం చేస్తదంట? పాపాలు తీసేస్తదంట. ఇంకేం చేస్తదంట? మనం చూద్దాం. బలిపీఠం యొక్క ప్రాధాన్యత. బలిపీఠం ఏం చేస్తుందో మనం గమనిస్తున్నాం. లేవీకాండం మొదటి అధ్యాయం 9 చూసుకుంటే, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగినట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. ఆ యొక్క ఆ యొక్క బలి పశువును బలర్పించిన తర్వాత దాని బలిపీఠం మీద తీసుకెళ్తే అది యెహోవాకు ఇంపైన సువాసన అవుతుంది అనమాట. దేవుడిని ప్లీజ్ చేస్తుంది. బలిపీఠం సాధనం ఉపయోగపడి దేవుని మహిమపరిచేదిగా, దేవుని ప్లీజ్ చేసేదిగా మనకు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అదే కాకుండా ఇంకేం చేస్తుందంటే, రెండో సమయాలు గ్రంథంలో మనం గమనిస్తే 24 అధ్యాయం మనం గమనిస్తే అక్కడ దావీద్ మహారాజు దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేసినట్లు, తప్పు చేసినట్లు మనం చూస్తామండి. ఆ తప్పుకి శిక్ష అనిపిస్తూ ఉంటాడండి. అనేకమైన ప్రజలు చనిపోవటం మనం గమనిస్తామన్నారు. ఆ చనిపోయిన సందర్భం చూసి దావీద్ మహారాజు ఉదయం దుఃఖపడి దేవుని సముఖంలోకి వెళ్ళి మరలా ప్రార్థన చేయగా దేవుడు ఏమంటాడంటే, బలిపీఠం కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పించు, సమాధాన బలి అర్పించు, తర్వాత విజ్ఞాపన చేయి, నీ విజ్ఞాపన వింటారని ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు దావీద్ మహారాజు అక్కడ ఒక బలిపీఠం కట్టి దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించి దేవుని దగ్గర విజ్ఞాపన చేయగా దేవుడు తన మొరవిని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినట్లు, విమోచించినట్లు, క్షమించినట్లు మనం గ్రంథం ద్వారా మనం గమనించుకుంటే సమయ గ్రంథము 24 అధ్యాయం 25 చూసుకుంటే మనకు కనపడతాయి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించాడు. యెహోవా నామాన్ని అర్పించాడు. యెహోవా నామాన్ని కట్టాడు, యెహోవా నామాన్ని అర్పించాడని యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా దేవుడు ఏం చేశాడంట? చేయబడిన విజ్ఞాపనలు, దేశం కోసం విజ్ఞాపనలు బలిపెట్టి బలి అర్పించిన తర్వాత విజ్ఞాపనలు ఏమైందంట? తెగుళ్ళు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయినంట. బలిపీఠం దేవుడికి మనిషికి సమాధాన పడుతుందంట. దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు క్షమించే కార్యక్రమాన్ని, రోగాలు పోయే కార్యక్రమాన్ని కూడా ఆ బలిపీఠం చేస్తున్నట్టు మనం గమనిస్తాం. ఇంకా చూసుకుంటే కీర్తనలో 26 అధ్యాయము 6 చూసుకుంటే, నిర్దోషినని నా చేతులు కడుక్కున్నాను, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. ఎలా కడుక్కుంటాడంట? అంటే దహన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయదును, అచ్చట కృతజ్ఞతలు చెల్లించదును, నీ ఆశ్చర్యకార్యములను వివరించును అని బలిపీఠం దగ్గర జరిగే కార్యక్రమం ఏంటంటే, కృతజ్ఞతలు జరుగుతాయంట. బలిపీఠం యొక్క పాపాలు కడుక్కునే కార్యక్రమం జరుగుతుందంట. బలిపీఠం దగ్గర స్థుతులు జరుగుతాయంటండి, స్తోత్రాలు జరుగుతాయంటండి దేవునికి. ఆ బలిపీఠం దగ్గర పాపాలు క్షమించబడే కార్యక్రమం జరుగుతుందంట. దేవుడికి మహిమ కలుగుతుందంట బలిపీఠం దగ్గర. అటు విధమైన బలిపీఠము యాహాజు ఏం చేశారంటే దేవుని మందిరంలో తీసివేసినట్టు మనం గమనిస్తాం. ఇంకా చూసుకుంటే దేవుని బలిపీఠం ప్రాణం పోతుందండి. పాపం చేసిన వ్యక్తికి ప్రాణహానికి ఉన్నప్పుడు ఆ పాపాలు క్షమించి ఆ యొక్క ప్రాణభిక్ష పెడుతుందంటండి. మొదటి రాజుల గ్రంథంలో మనం గమనించుకుంటే అక్కడ సొలొమోను మహారాజు కాలంలో జరిగిన సందర్భం అంటారు. అదోని అనే ఒక వ్యక్తి ఉంటాడంట. ఆ అదోని అనే వ్యక్తి ఒక అపరాధం చేసినప్పుడు, తప్పుదం చేసినప్పుడు రాజు సమక్షంలో రాజు కత్తి చేత చెప్పబడే పరిస్థితి వస్తుందండి. అందుకనే అదోని అనే వ్యక్తి రాజు సముఖం నుంచి పారిపోయి వెళ్ళి దేవుని సముఖంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని కొమ్ముని గట్టిగా పట్టుకుంటాడండి. ఆ పట్టుకుని దేవుని సముఖం నుంచి సమాచారము సొలొమోనుకు పంపగా, సొలొమోను దగ్గరికి ఏమని పంపుతాడంటే, దయించి నా పాపాలు క్షమించి నన్ను మన్నించి నా ప్రాణ హాని కలగకుండా నీ కత్తివాత చేత నేను చంపబడకుండా మీరు నాకు ప్రమాణం చేసిన ప్రాణభిక్ష పెట్టమని అడిగితే సొలొమోను మహారాజు ఏమంటాడంటే,
ఒకవేళ నీలో దోషం కనపడితే నిన్ను శిక్షిస్తా, దోషం లేకపోతే నేను విడిచిపెడతా అని తన దగ్గర తీసుకురమ్మంటే తను వచ్చినప్పుడు తనలో ఏమి దోషం లేని లేని స్థితిలో చెంపిపడిన స్థితిలో స్థితిలో ఉన్నట్టు అదోని గురించి మనం గమనిస్తాం. అందుకనే మొదటి రాజు గ్రంథము మొదటి అధ్యాయం 50 వచ్చిన చూసుకుంటే అదోనియ సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠం కొమ్ములను పట్టుకున్నాడు. అదోనియ రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠము కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయగలను మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం రాగా సొలొమోను ఇలాగ సెలవిచ్చాను. అతడు తన్ను యోగ్యునిగా అగ్గపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను కింద పడదు, గాని అతని యందు దౌష్ట్యము కనబడినలా అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చాడు. బలిపీఠం వద్ద నుండి అతన్ని పిలువనంపించాను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాడు. సొలొమోను ఇంటికి వెళ్ళిపోమని అతను క్షమించి విడిచిపెట్టాడు. బలిపీఠం చేసే గొప్ప ఆశ్చర్యకార్యాలు, పాపాలు క్షమించదంట, దేవుణ్ణి సముఖంలో సువాసనగా తీసుకెళ్లి ఏర్పాటు చేస్తుందంట, మనిషి యొక్క పాపాలు క్షమించడం, దేవుడి స్థుతులు అర్పణలు అర్పించే భాగ్యం జరిపిస్తుందంట. ఇటు విధమైన బలిపీఠం మనకు కూడా ఉందంట. నేడు ఆనాడు పాపాలు క్షమించడానికి పాత నిబంధనలో కానీ ధర్మశాస్త్ర పితరులకు కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ బలిపీఠం దగ్గర వాళ్ళ పాప పరిహార బలు సమాధాన బలు అర్పించేవారంట, క్షమాపణ కొరకు, దేవుని తీసేట కొరకు. అటువంటి బలిపీఠం నేడు మన మధ్యన కూడా ఉందంట. ఇబ్రాహిం పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే మనకొక బలిపీఠం ఉన్నది. మనం కూడా నేడు కొత్త నిబంధన సంబంధాలుగా క్రైస్తవులుగా క్రీస్తు యుగంలో ఉన్న మనకు కూడా బలిపీఠం ఉందంట. ఆ బలిపీఠం ఎక్కడ ఉంది అని మనం గమనించుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 23ని చదువుకుంటే బలిపీఠము దేవుని యొక్క సముఖంలో ఉందంట, దేవుని యొక్క సన్నిధిలో ఉందంట, దేవుడికి అర్పణలు అర్పించే స్థలంలో ఉందంట. ఎక్కడ జరుగుతుందండి? దేవుని యొక్క సంఘంలో జరుగుతుందండి. దేవుడి యొక్క సముఖంలో, దేవుని ఆలయంలో, దేవుని ప్రజల్లో దేవుని ఆరాధించే స్థలంలో బలిపీఠం ఉంటదంట. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 చదువుకుంటే కావున నీవు బలిపీఠం వద్ద అర్పణలు అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చాడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి అర్పణలు అర్పించు. దేవుని సమాధానంలో, దేవుని సముఖంలో, సంఘంలో ఆరాధన జరిగే కార్యక్రమంలో నీకు ఎటువంటి శత్రుత్వం నీ మీద వేరే వాళ్ళకి కానీ కోపం కానీ ఉంటే మొదట వెళ్ళి అర్పణలు అర్పి అక్కడ పెట్టి మొదట వెళ్ళి క్షమాపణ పొంది సమాధాన పడి వచ్చి అర్పణలు అర్పించు అని గ్రంథం తేటగా తెలియపరచబడుతున్నాను. అంటే బలిపీఠం ఎక్కడ ఉందండి? దేవునికి సముఖంలో ఉందండి. అంటే దేవుని సముఖంలో మనం ఎలా చేర్చబడాలండి? దేవుని సముఖంలో మనం ఎలా చేర్చబడాలంటే, దేవుని సంఘంలో మనం ఎలా చేర్చబడాలంటే, సంఘంలో ఎలా చేర్చబడాలంటే పాపం లేని వారుగా పాప రహితులుగా మనం సంఘంలో చేర్చబడాలండి. పాపరహితులుగా చేర్చబడిన తర్వాత దేవుని సముఖంలో బలిపీఠం ఉందంట. పాపాలు పోగొట్టుకున్న తర్వాత బలిపీఠం దగ్గర దేవుడి సన్నిధానంలో, దేవుడి మందిరాల్లో దేవుడికి స్తుతులు అర్పించవచ్చు, దేవుడికి యాచనలు అర్పించుకోవచ్చు. మన పాపాలు క్షమించుకుని ఏర్పాటు అక్కడ ఉందండి. ఇటు విధమైన భాగ్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకనే దేవుని యొక్క సముఖంలోకి, దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఎలా ప్రవేశించగలమంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చూసుకుంటే పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే మీరు రక్షించబడతారు. బాప్తిసం పొందినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడిన వారు రక్షించబడతారు. రక్షణ పొందిన వారు ఎక్కడ చేర్చబడతారంటే సంఘంలో చేర్చబడతారండి. రక్షణ పొందాలంటే, బాప్తిసం పొందాలంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే మనము వాక్యాన్ని అంగీకరించాలండి. అందులో చూడండి 41వ వచనం చూసుకుంటే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందరి ఆదినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారంట? వాక్యాన్ని పొందిన వారు, పాపక్షమాపణ పొందిన వారు సంఘంలో చేర్చబడ్డారంట. ఎవరు చేర్చినారంట సంఘంలో? అందులోనే 47వ వచనం చూసుకుంటే ఆనందంతోనూ నిష్కాపట్యంతోనూ హృదయముతోనూ ఆహారం పుచ్చుకుని మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుంటారు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే పాపాలు
నిజంగా క్షమించబడుతున్నాయి. ఎవరైతే ఇది పాపము అని ఎరిగిన వారి ఉండి ఆ పాపాలు విడిచిపెడుతున్నారో, ఆజ్ఞలు తెలిసిన వారి ఉండి ఆజ్ఞ అతిక్రమ పాపమని ఆజ్ఞ ఎరిగిన వారి ఉండి ఆజ్ఞకు లోబడుతూ విశ్వాసం అంటే ఏంటి? సరైన విశ్వాసం అంటే ఏంటి? ఆ విశ్వాసం ఏదో తెలుసుకొని ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగాలని బాప్తిసం పొందుతారో అటు విధమైన వారిని దుర్నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? దుర్నీతితో మనం పాలు పంచుకోకూడదు కాబట్టి నీతిని ఎరిగిన వారే ఉండి, దేవుని ఆజ్ఞకు లోబడిన వారే ఉండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని మాటకు లోబడిన వారే ఉండి, తిరుగుబాటు చేయకుండా, పాపం చేయకుండా, అటు విధమైన పాపం చేయకుండా ఉండాలని తీర్మానం చేసుకున్నవారు బాప్తిసం పొంది, పాపాలు క్షమించబడి, రక్షింపబడిన వారే ప్రభు చేత సంఘంలో చేర్చబడతారు. ఆ సంఘంలో ఏముందంటే బలిపీఠం ఉందంట. ఆ బలిపీఠం ఏం చేస్తుందంటే మనం చూసామంటే సమాధాన పరుస్తుంది దేవుడికి మనకి. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనం దేవుడికి ప్రార్థనలు తెలియపరచుకోండి, యాచన తెలియపరచుకోండి, మన బాధను ఇబ్బందిని తెలియపరచుకోండి, మన అనారోగ్యం తెలియపరచుకోండి, మనకు వచ్చిన కష్ట నష్టాలు దేవుని దగ్గర తెలియపరచుకోవచ్చు అంటారు. అటు విధమైన భాగ్యం మనం రక్షణ పొందడం వల్ల, లేకపోతే పాపాలు క్షమించబడి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడటం వల్ల మహాభాగ్యం జరుగుతుంది. సంఘంలో చేర్చబడిన తర్వాత క్రీస్తు సంఘంలో ఇటు విధమైన భాగ్యము పొందడానికి మనం ఆతృత పడి బాప్తిజం పొందాలి. ఇటు విధమైన మనం బాప్తిజం పొందిన వారు ప్రతి ఆదివారాన్న ప్రభుదినాన్న దేవునికి సముఖంలో చేరి దేవునితో సన్నిధానంలో దేవుని బలిపీఠం ముందు నిలబడి మనం స్తుతి అర్పించుకుంటూ మన పాపాలు క్షమించబడిన స్థితిలో దేవునితో సమాధాన పడుతూ మన జీవిత సంతోషంతో ముందు కొనసాగాలని అటు విధమైన భాగ్యం మనకుందని. కానీ పాత నిబంధనలో చాలా మందికి లేదండి. వారు ఎంతో పరితపించారండి. అందులో ముఖ్యమైన ఉదాహరణ మనం గమనిస్తే దావీదు మహారాజుకి దేవుని సమూహంలో దేవుడి యొక్క మందిరంలో దేవుని యొక్క బలిపీఠం దగ్గర తన స్తుతులు అర్పించుకోవడం కానీ, స్తోత్రాలు చెల్లించుకోవడం కానీ, వారి పాపాలు క్షమించుకునే యాచన తెలియపరుచుకునే భాగ్యం లేనందున తను ఎంత తాపత్రయపడుతున్నాడో 84వ కీర్తనలో మనం చదివితే మొదటి నుంచి చదివితే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావనంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమశలుచున్నది. దేవుడు మందిరం ఎంత రమ్యమైంది, దాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, ఎంతో సొమసిల్లిపోతుంది. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. అంటే దేవుని యొక్క ఆవరణలోకి వెళ్ళటానికి అంత ఆతృత పడిపోతుందండి. దేవుని మందిరం లోపల కాదండి, దేవుని యొక్క నివాసంలో కాదు, లోపల కాదని వెళ్ళేది. దేవుడు వాకిట్లో నుంచుని దేవుని స్తుతించుకుని కొనేడుకొని వచ్చేసి భాగ్యం కోసం అంత పరితపించిపోతుంటే, దేవుని యొక్క సమర్కులకు వెళ్ళి నేరుగా దేవునికి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవునితో పాటు సత్సంబంధం కలిగి అన్యోన్య సహవాసం కలిగి అన్యోన్య సంబంధం కలిగి మన దేవుడినే నేరుగా స్తుతించే భాగ్యాన్ని మన సంఘంలో పొందుతుంటే, నేను మనం నిర్లక్ష్యం చేయకుండా దావీదు వలె ఆతృత పడుతూ మనం ఆశతో దేవుని సంబంధానికి పరిగెత్తి వెళ్ళవలసిన వారే ఉండి, దేవుని సన్నిధానంలో దేవుని సంఘంలో చేర్చబడతాకి, పాపాలు క్షమించబడతాకి, రక్షణ పొందడానికి ఎంతో ఆతృతగా వెళ్ళాలని దేవుని వాక్యం మనకు కలిగిస్తుంది. ఇంకా చూస్తుంటే 3వ అధ్యాయంలో ఏమంటుందంటే సైన్యములకు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము వద్ద నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలు నివాసం చేయొచ్చు. నివాసం దొరుకుతుందంట. పిచ్చుకలకి నివాసం దొరుకుతుంది కానీ నాకు దొరకట్లేదయ్యా. పిల్లలు పెట్టుటకు వారి వానకోకిలకు గూడు స్థలము దొరికాను, నాకు దొరకట్లేదు. అంటే దేవుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించుకుంటూ కొనియాడుకుంటూ దేవుని ఆరాధన చేయడానికి ఎంత గొప్ప భాగ్యమో, పాపాలు క్షమించబట్టి ఎంత గొప్ప భాగ్యమో. అవి పిచ్చుకలకైనా దొరుకుతున్నాయి కానీ నాకు దొరకట్లేదు. 4వ వచనం చూసుకుంటే నీ మందిరమందు నివసించు వారు ఎంత ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించరు. నీ మందిరం నివసించే వారు చాలా ధన్యులు అంటండి. దేవుని సంఘంలో నివసించే వారు చాలా ధన్యులు అంటండి. ఆ భాగ్యం పాత మంది రాజులు లేదంటండి, నేడు మనకుందంటండి. పాపాలు క్షమించబడి రక్షింపబడిన స్థితిలో దేవుని మహింపరుస్తూ దేవుని సంఘంలో నిజమైన సంఘంలో క్రీస్తు యొక్క సంఘంలో తన కుమారుని యేసుక్రీస్తు వారు రక్తం పెట్టి కొన్న సంఘంలో మన సభ్యత్వం పొంది పాపాలు క్షమించబడి ఆజ్ఞకు లోబడి రక్షింపబడి స్థితిలో మనం దేవునితో సమాధానపడి బలిపీఠం దగ్గర మన అర్పణలు అర్పించుకుంటూ దేవునితో పాటు సమాధాన పడుతూ దేవునితో అన్యోన్యంగా కలిగి ప్రాణరక్షణ పొందుకుని మనం పొందేది ఎంత భాగ్యం అండి. అందుకనే ఈ యొక్క రక్షణ అనే అంశంలో బలిపీఠము చాలా ప్రాముఖ్యమండి. ఆ బలిపీఠం దగ్గర మనం వెళ్ళాలంటే మనం రక్షణ పొందిన వారే దేవుని సముఖంలోకి వెళ్ళాలండి. రక్షణ పొందాలంటే పాపాలు క్షమించబడాలి, బాప్తిజం పొందాలి. పాపాలు క్షమించబడాలంటే బాప్తిజం పొందాలంటే ముందు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది, పాపం అంటే ఏంటి, అసలు ఏ పాపాన్ని నేను విడిచిపెట్టాను, లోక సంబంధమైన వ్యసనాలని అవే పాపాలని వాటి విడిచిపెడితే చాలని లోకస్తులు చెప్పినట్లు పాపాలు విడిచిపెడతానా, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు ఏవి, దేవుని కట్టడలు ఏంటి, కొత్త నిబంధన నియమాలు ఏంటి, నీతి ఏది, దుర్నీతి ఏది, విశ్వాసం అంటే ఏంటి,
ఆ విశ్వాసం లోబడి ఉండాలి. లోక సంబంధమైన విశ్వాసాలు అనేకలుంటాయి. కానీ దైవ సంబంధమైన విశ్వాసం ఒకటుంది. దైవ సంబంధమైన ఆజ్ఞలున్నాయి. ఆజ్ఞకి తిరుగుబాటు చేయకుండా మేలైనదేదో నేను చేయని ఎరిగిండి దాన్ని చేయకుండా ఉండి, పాపం చేయకుండా మేలైనదేదో ఎరిగి దాన్నే చేసిన వాడై ఉండి, దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఆజ్ఞలకు లోబడి నడిచేవాడుగా ఉండి, పాపక్షమాపణ పొంది, వాక్యాన్ని అంగీకరించి పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది, రక్షింపబడిన స్థితిలో మనమందరం ఉండాలి. అట్టి విధమైన భాగ్యాన్ని మనం పొందుకుని దేవునికి బలిపెట్టి దగ్గర మనం ముందు భాగ్యం పొందుకోగలం. అటువంటి భాగ్యాన్ని ఆహాజు ఏం చేశారంటే దేవుని సముఖంలో ఉన్న బలిపీఠాన్ని తీసి పక్కన పెట్టాడంట. మొదటగా దేవుని రక్షణ తను కోరుకోలేదంట. దేవుడిచ్చే విడుదల తను కోరుకోలేదంట. రెండోది దేవుని ప్రజలు కలిగే మేలుని తీసివేసి తన సొంత నిర్ణయాలతో తన బలిపీఠం కట్టించుకుని చూస్తాం. అలాగే నేడు కూడా చాలా మంది తమ సొంత నిర్ణయాలతో దేవుడు చెప్పింది చేయక, దేవుడు చెప్పని చేస్తూ అనేక మందిని వారు ప్రభావం చేస్తూ అనేక మంది వారి దగ్గర పిలిపించుకుంటూ లక్షల కొలది, వేల కొలది వారి సంఘాలను పెంచుకుంటున్నారు తప్ప, వారు నిజంగా రక్షణ పొందారా? నిజంగా బాప్తిసం పొందారా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఇది దేవుని చిత్తమా కాదా అని పరిశీలన చేసి దేవుని ధర్మం ప్రకారంగా వారు దేవుని సముఖంలోకి వెళ్ళి బాప్తిసం పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది దేవుని సముఖంలో చేర్చబడిన వారు ఉండి బలిపీఠం దగ్గర వారు ఎన్నో మేళ్లను అనుభవించి స్థితిలో ఉన్నారు. మనం అలాగ ఉండకుండా దేవుని సముఖంలో వాక్యాన్ని అనుగ్రహించి పాపాలు క్షమించబడి బాప్తిసం పొంది దేవుని సముఖంలో దేవుని సంఘంలో చేర్చబడి బలిపీఠం దగ్గర మన యాచనలు, మన స్థుతులు, మన అర్పణలో దేవునికి అర్పించే వారు ఉండాలని నన్ను ప్రోత్సహించి మాట ముగిస్తూ అందరికీ వందనాలు.